ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నయ్య ఏంటి అన్నయ్య? విశ్వాన్ని పిలువు. కొంచెం దూరంగా జరుగు, నీకే మంచిది. ఎందుకంత కోపం? నేను దూరంగా వెళ్ళినా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. మర్యాదగా మాట్లాడు. నీ ప్రవర్తన, నీ మాటలు చాలా శృతి మించుతున్నాయి. నువ్వు కోపంలో కూడా చాలా బాగున్నావు. నీకిదేం బాలేదన్నయ్య. స్టాక్ చెక్ చేద్దామని పిలిచి మీరు నాతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నారని వెళ్ళి అందరికి చెప్పేస్తా. ఆగు. అంత ఆవేశం ఎందుకు? ఒక్క నిమిషం వెయిట్ చేయి. బయటికి వెళ్ళి అందరికి నా గురించి చెప్తావా? నేను ఒకటి చూపిస్తాను, అది చూసిన తర్వాత నీకు నచ్చిన వాళ్ళకి పోయి చెప్పుకో. చూడు, ఎలా ఉంది వీడియో? బాగుంది కదా? నువ్వు కూడా చూసుకోలేనంతగా నేను నిన్ను చూశాను. నువ్వు అసలు మనిషివేనా? అన్నయ్య అన్నయ్య అని పిలిచానే, కనీసం మానవత్వం లేకుండా ఎలా చేసావి పని? నీచుడా, నువ్వు చేసిన ఈ తప్పుకి అశ్విన్ అనే మాటలు పడ్డాడు కదరా. చివరికి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళాడు. నీలాంటి దుర్మార్గుడి గురించి అందరికీ తెలియాలి. ఇప్పుడే వెళ్ళి అందరికి చెప్పేస్తాను. ఆగు. నా చెయ్యొద్దులు, నా చెయ్యొద్దులు, లేకపోతే అందరినీ పిలిచి నీ బండారం బయట పెట్టేస్తాను. వదులు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు వెళ్ళి అందరికి చెప్తే మహా అయితే నన్ను జాబ్ల నుంచి తీసేస్తారు. నాకు ఈ పని కాకపోతే వేరే పని దొరుకుతుంది. కానీ ఈ వీడియో బయట పెడితే మాత్రం నీ పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియో అందరూ చూసేస్తే త్వరలోనే నీ పెళ్ళి కదా. ఈ వీడియో బయటికి వస్తే నీ పెళ్ళి జరుగుతుందంటావా? నీకు దండం పెడతాను, ఆ వీడియోని డిలీట్ చేయి. డిలీట్ చెయ్యాలా? ఎలా చేస్తాను? నాకు ఇదే కదా టైం పాసు. ఎలాగో ఆనంది నాకు మరో వీడియో చేసుకునే అవకాశం లేకుండా చేసేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్లీజ్ నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను. ఆనంది, ఏంటన్నయ్య చెప్పు. నువ్వు ఒక పని చేయాలనంది. ఏ పని చేయాలో చెప్పన్నయ్య. ఏం లేదు, మన అశ్విన్ ఉన్నాడు కదా, వాడు స్టాక్ లిస్ట్ చేసి ఆ లిస్టు పేపర్ పోగొట్టాడు. నువ్వు వాడితో పాటు వెళ్ళి ఆ స్టాక్ మొత్తాన్ని మళ్ళీ లిస్ట్ చేసి తీసుకురండి. ఓహో, ఈ పని ఎవరు చేస్తారని చూస్తున్నావా? వేరే ఎవరితోనే చేయిస్తాలే ఆనంది. నువ్వు అశ్విన్తో పాటు స్టాక్ రూమ్కి వెళ్ళు. కూల్ కూల్ ఆనంది, కోపం వద్దు. ఏమన్నా ఉంటే మాటలతో చూసుకుందాం. నేను ఆ పోకిరి వెదవుతో వెళ్ళాలా? చచ్చిన నేను అతనితో వెళ్ళను. నేను ఒక సూపర్వైజర్ని. నేను పని చెప్తే నువ్వు చేసి తీరాలి. ఏమీ మాట్లాడకుండా నువ్వు అశ్విన్తో స్టాక్ రూమ్కి వెళ్ళు. ఇప్పటి వరకు నువ్వు నాకు అన్నయ్యవని గౌరవం ఇచ్చాను. వీడు రగులుతున్న మంట మీద పెట్రోల్ పోసి ఇంకా పెద్ద చేస్తున్నాడేంటి? మీరు ఏ పనైనా చెప్పండి, నేను చేస్తాను. అతనితో కలిసి నేను ఏ పని చేయను. అతని పనంటే నేను అస్సలు చేయను. మీకు నా పద్ధతి నచ్చకపోతే
నన్ను పనిలో నుంచి తీసేయండి, పర్లేదు. కానీ ఈ పని మాత్రం నేను చచ్చినా చేయను. రే, వీడిని వదిలేస్తే ఇంకా నాశనం చేస్తాడు. నువ్వు ఇలా అంటే ఎలా ఆనంది? కంపెనీ అన్న తర్వాత నలుగురితో కలిసి పని చేయాలి కదా. ఆ? రారా. నువ్వు ఆగు బావా. రే, అరవకుండా రా. నేను వద్దన్నా నువ్వు వచ్చి చేసిన చాలు. రా. అది కాదురా. ఒరేయ్, కావాలని మురళి అన్నయ్యని పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇలా నటిస్తున్నాడు. వీడు నిజంగానే పెద్ద పోకిరి. రారా రా. ఏంట్రా నన్నెందుకు లాక్కొచ్చావు? నిన్నన్ని మాట్లాడుతుంది అన్నీ అడిగి కడిగి పరేసావాడిని కదా. రే, నీకెందుకు రావన్నీ? ఆనంది దగ్గరికి వెళ్ళి నేను అడగమని చెప్పానా? అసలే నా పేరు చెప్తే శివంగిలా అయిపోతుంది. నువ్వు గొడవను ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నావా? అది కాదు బావా. రేయ్, నువ్వేం మాట్లాడకు. నేను హెల్ప్ అడిగింది నిన్ను. నీ కుదిరితే నువ్వు సాయం చేయి, లేకపోతే నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. ఓకే, అయితే నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో బావా. రేయ్, ఏదో రేయ్, హెల్ప్ చేద్దాం అనుకుంటే బిల్డప్. వీడొకడు చూసిరారా అంటే కాల్చొచ్చేలా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. కొద్ది రోజుల్లో నీ పెళ్లి పెట్టుకొని ఉండవు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయిపోయి ఉంటాయి. నీ ఆశలు నెరవేరి నీ పెళ్లి జరగాలని ఉందా లేదా? ఓకే, నీ పెళ్లి నువ్వు కలలు కన్నట్టే జరగాలనుకుంటే నువ్వు నాదొక కోరిక తీర్చాలి. నువ్వు కంగారు పడేంత పెద్ద కోరికేమి కాదు, చాలా చిన్నది. నేను ఈ వీడియోలో చూస్తున్న విధంగానే నువ్వు నా కళ్ళ ముందు కనపడాలి. నువ్వు నాకొక్కసారి అలా కనపడ్డావనుకో, నేను నీ కళ్ళ ముందు ఈ వీడియోని డిలీట్ చేస్తాను. ఇక్కడే ఆలోచిస్తూ ఉంటే పనాగిపోతే టైం పడితే పట్టింది. గోడౌన్కి వెళ్ళి స్టాక్ని మళ్ళీ ఎంటర్ చేసుకుని మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. నువ్వు చెప్పిన పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. నీ కాళ్ళు పట్టుకున్నాను. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా, నా గడ్డం పట్టుకుని బతిమాలినా నేను మాత్రం కరగను. నేను అంతగా ఏమడిగాను? చాలా చిన్నది కదా, ఎందుకు అంతలా గింజుకుంటున్నావు? ఇలా నేను అడిగిన ఏ అమ్మాయి ఇప్పుడు వరకు ఇంత టైం తీసుకోలేదు. ఎప్పుడో నేను చెప్పినట్టే చేసేసేవాళ్ళు. రేవతి, దీని గురించి ఎక్కువ ఆలోచించుకో. నా మనసు మారితే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పిన పని చేస్తే చాలు. నేను ఇంక నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నన్ను నమ్ము. నాతో ఇదే కంపెనీలో నీలాంటి చాలా మంది అమ్మాయిలు నా ఆశని నెరవేర్చి చక్కగా వాళ్ళే వాళ్ళ వీడియోని డిలీట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంత జరిగినా వాళ్ళ గురించి ఇంతవరకు బయటకు రాలేదు. నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఇంకో విషయం, నా చిటికిన వేలు కూడా నీ మీద పడనివ్వను. ఆ విషయంలో నాది గ్యారంటీ. ఇంత మంచి ఆఫర్ వదులుకోవద్దు. ఒకవేళ వదులుకుంటే నువ్వు కన్న కలలో నువ్వు కోరుకున్న జీవితం వదులుకున్నట్టే. ఆలోచించుకుని చెప్పు. సరే, నువ్వు నేను చెప్పింది చేయనంటే ఈ వీడియోని డైరెక్ట్గా నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడికి, నీ కాబోయే అత్త మామ వాళ్ళకి, వాళ్ళ బంధువులకు కూడా పంపిస్తాను. సరే, ఒక పని చేద్దాం. ఇప్పటికిప్పుడంటే నీకు కష్టమే. నీకోసం టైం ఇస్తా.